హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హైబ్రిడైజేషన్ ఎలా కనుక్కోవాలి, దట్ మీన్స్ ఒక కాంపౌండ్ అనేది ఇచ్చి ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ వాళ్ళు హైబ్రిడైజేషన్ అనేది అడుగుతున్నారు అంటే ఎలా కనుక్కోవాలి, అండ్ అలాగే ఫర్ ఇన్ కేస్ ఒక కాంపౌండ్ ఇచ్చి ఎన్ని సిగ్మాస్ ఉన్నాయి, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి అన్నది ఎలా కనుక్కోవాలి అన్నది వెరీ ఈజీ మెథడ్లో మనం తెలుసుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ మనం వచ్చేసరికి ఓకే. సో ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ సిగ్మాస్ అండ్ పైస్ అనేది ఫోకస్ చేద్దాం. సిగ్మా అండ్ పై బాండ్స్ మనం ఎలా కనుక్కోవాలి అన్నది ఫోకస్ చేద్దాము. సో ఇందులో మెయిన్లీ మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఎన్ని సిగ్మాస్ ఉన్నాయి అనేది మనం ఫోకస్ చేయాలి ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ సిగ్మాస్ అనేవి ఎలా కనుక్కోవాలి అంటే ఫర్ ఇన్ కేస్ వాళ్ళు మనకి ఒక సింగిల్ బాండ్ అనేది ఇచ్చారు అంటే సింగిల్ బాండ్లో మనకి ఒక సిగ్మా అనేది ఉంటుంది. సో ఇందులో ఎలాంటి పై బాండ్స్ కూడా ఉండవు మనకి. అండ్ అలాగే డబుల్ బాండ్ అనేది ఇచ్చారు అంటే మనకి 1 సిగ్మా 1 పై అనేది ఉంటుంది. వెరాస్ ట్రిపుల్ బాండ్ అనేది ఇచ్చారు అంటే 1 సిగ్మా 2 పై బాండ్స్ అనేవి ఉంటాయి. సో ఇది మన యొక్క మెయిన్ థింగ్. ఇది మనకి తెలిస్తే సగం సినిమా అయిపోయినట్టే ఇక్కడే. ఓకే. సో మెయిన్లీ మనం ఏదైనా కాంపౌండ్ అనేది తీసుకున్నప్పుడు ఫర్ ఇన్ కేస్ CH డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2 అనేది వాళ్ళు ఇచ్చారు. సో ఇందులో మనకి ఎన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి, ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి అని మనం ఫోకస్ చేస్తే సో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కంప్లీట్ స్ట్రక్చర్ అనేది రాస్తాను. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్కి అయితే రాస్తాను, మీకు క్లారిటీ అనేది వస్తుంది ఈజీగా. సో ఇక్కడ కంప్లీట్ స్ట్రక్చర్ అనేది మనం రాసుకుంటే CH3 CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH. ఓకే. సో ఇలా అయితే మనం రాయడం జరిగింది కంప్లీట్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనం చూసుకుంటే సిగ్మాస్ సింగిల్ బాండ్లో మనం ఇక్కడ మనకి సింగిల్ బాండ్ డబుల్ బాండ్ అనేది ఉంది. సింగిల్ బాండ్లో 1 సిగ్మా, డబుల్ బాండ్లో కూడా మనకి 1 సిగ్మా అనేది ఉంది. సో ఇది సింగిల్ బాండ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎన్ని ఉన్నాయి? 12 సిగ్మాస్ అనేవి ఉన్నాయి. వెరాస్ పై వచ్చేసరికి సో సింగిల్ బాండ్లో మనకి ఎలాంటి పై అనేది లేదు. డబుల్ బాండ్లో మనకి ఒక పై ఉంది. ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి? 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. సో పైన ఉన్న పై బాండ్సే 2 పై. ఫర్ ఇన్ కేస్ మీకు ఈ సిగ్మా బాండ్ పై బాండ్ అనేది ఎలా రాయాలి అనేది కన్ఫ్యూజన్ అయితే మీరు కంప్లీట్ స్ట్రక్చర్ అనేది రాసుకొని అప్పుడు ఫైండ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ మిస్టేక్స్ అనేవి మీరు తగ్గించుకోవచ్చు ఈజీగా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం మళ్ళీ ఇంకొక కాంపౌండ్ అయితే తీసుకుందాము. ఇప్పుడు మనం బాండ్ లైన్లో చూద్దాము. ఓకే. ఈ యొక్క స్ట్రక్చర్ అనేది నేను తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఫస్ట్ వన్, ఇది వచ్చేసరికి సెకండ్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ని సిగ్మాస్ ఉన్నాయి, ఎన్ని పైస్ ఉన్నాయి అనేది మనం ఫోకస్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి నేను డైరెక్ట్గా ఎన్ని CH3s ఉన్నాయి, CH2s ఉన్నాయి అనేది నేను రిప్రజెంట్ చేస్తాను ఫర్ మోర్ క్లారిటీ. ఇక్కడ 3 CH3s అనేవి ఉన్నాయి. ఇక్కడ CH, ఇక్కడ CH3 అండ్ అలాగే ఇక్కడ కూడా CH, ఇక్కడ కూడా CH, ఇక్కడ CH3 కదా. సో ఇక్కడ మనం 3 హైడ్రోజన్స్తో 3 సిగ్మాస్ అనేది ఫామ్ చేస్తున్నాము. ఇక్కడ 4th సిగ్మా, 5th సిగ్మా, 6th సిగ్మా అండ్ అలాగే Cకి Hకి 7th సిగ్మా అనేది వస్తుంది. 7 సిగ్మాస్ అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ అలాగే ఈ CH3లో 3 సిగ్మాస్ అయితే ఉన్నాయి. సో టోటల్ 10 సిగ్మాస్. దెన్ నెక్స్ట్ 11th సిగ్మా, 12th, 13th సిగ్మా, 14 ప్లస్ 3 సిగ్మాస్ మీన్స్ 17 సిగ్మాస్. టోటల్ 17 సిగ్మాస్. ఎన్ని పైస్ ఉన్నాయండి? ఒకే ఒక్క డబుల్ బాండ్ ఉంది. సో 1 పై. ఓకే. ఇలా ఈజీగా మనం కనుక్కోవచ్చు ఏ కాంపౌండ్కి అయినా సరే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఓకే. నేను ఆల్రెడీ ముందు వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇలా సగం ఇచ్చారు అంటే ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది.
ఇలా కార్బన్స్ని అయితే మీరు తీసుకోవాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో ఇక్కడ మనం ఫోకస్ చేసుకుంటే మెయిన్లీ ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH2 CH3 కదా. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే ఇక్కడ 3 సిగ్మాస్ అనేవి ఉన్నాయి, 3 4 5 and 6 7 8 9 10 11 12 13 plus 3 16 సిగ్మాస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఎన్ని పైస్ ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ 1 ట్రిపుల్ బాండ్ 1 డబుల్ బాండ్. సో ట్రిపుల్ బాండ్లో 2 సిగ్మాస్, 1 డబుల్ బాండ్లో 1 సిగ్మా. సో టోటల్ 3 పైస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇంకొకటి అయితే చూద్దాము ఎగ్జాంపుల్. ఇక్కడ OH. సో ఇది మనకు కాంపౌండ్ ఇచ్చారు, ఇంకొక కాంపౌండ్ కూడా చూద్దాము. 5th వన్. ఓకే, సో ఈ కాంపౌండ్స్ అయితే మనం ఫోకస్ చేద్దాం మెయిన్లీ. సో ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ ఏమిచ్చారు, ఇక్కడ ఫస్ట్ CH3 అనేది ఉంది ఇక్కడ, అండ్ ఇక్కడ CH2, ఇక్కడ కార్బన్, ఇక్కడ OH అనేది ఉంది కదా. సో ఇక్కడ మెయిన్లీ మనం ఏం ఫోకస్ చేస్తాము అంటే, ఫర్ ఇన్ కేస్ CH3 చూసుకుంటే 3 సిగ్మాస్ ఉన్నాయి, అండ్ 4 5 6 7 and 8 9. ఓకే, 9 సిగ్మాస్ మాత్రమే అనుకుంటాం. ఇక్కడ Oకి Hకి 1 more సిగ్మా, దట్ మీన్స్ ఇక్కడ 10 సిగ్మాస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే డబుల్ బాండ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఒకే ఒక డబుల్ బాండ్ O అనేది ఉంది. సో 1 పై అనేది ఉంది. ఓకే, సో హియర్ టోటల్ 10 సిగ్మాస్ అండ్ 1 పై. ఇక్కడ వచ్చేసరికి CH3, ఇక్కడ C, అండ్ ఇక్కడ వచ్చేసరికి CH2, రైట్. అండ్ కార్బన్కి నైట్రోజన్కి మధ్య ట్రిపుల్ బాండ్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 3 సిగ్మాస్ అనేవి ఉన్నాయి, 3 4 5 6 7 8 9 10. ఇక్కడ కూడా 10 సిగ్మాస్ అనేవి ఉన్నాయి. పైస్ చూస్తే ఇక్కడ 1 డబుల్ బాండ్ ఉంది, 1 ట్రిపుల్ బాండ్ ఉంది. సో టోటల్ 3 పై. ఎందుకంటే ఒక ట్రిపుల్ బాండ్లో మనకి 2 సిగ్మాస్ ఉంటాయి, 1 డబుల్ బాండ్లో మనకి 1 ట్రిపుల్ బాండ్లో 2 పైస్ ఉంటాయి, అండ్ అలాగే 1 డబుల్ బాండ్లో మనకి 1 పై ఉంటుంది. టోటల్ మనకి 3 పైస్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 6th వన్. ఓకే, ఈ కాంపౌండ్ అనేది మనం ఫోకస్ చేస్తే ఇక్కడ మనకి ఏముంది, CH3 ఉంది, CH2 ఉంది, C ఉంది, ఇక్కడ CH3 C ఉంది, దట్స్ ఇట్ కదా. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చూస్తాము అంటే ఇక్కడ 3 CHs ఉన్నాయి. సో 3 సిగ్మాస్ అండ్ 4 5 6 7 8 ప్లస్ హియర్ 6 అంటే టోటల్ 14, అండ్ హియర్ 15 16. టోటల్ ఎన్ని సిగ్మాస్, 16 సిగ్మాస్ అనేవి ఉన్నాయి. వెరాస్ పైస్ అనేవి చూసుకుంటే 1 పై అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి 5, అండ్ అట్లనే మిథైల్ గ్రూప్స్ నుండే మీకు చాలా సిగ్మాస్ అనేవి వచ్చేస్తున్నాయి. మిథైల్ గ్రూప్స్ నుండి ఎన్ని సిగ్మాస్ వచ్చాయమ్మా, 9 సిగ్మాస్ వచ్చాయి. 1 2 3 మిథైల్ గ్రూప్స్, 3 CH బాండ్స్ అనేవి ఉంటాయి ఈచ్ మిథైల్లో. సో 9 10 11 12 అండ్ 13 14 15 16. ఓకే, సో మీకు ఓవరాల్ 16 సిగ్మాస్ అనేవి వస్తాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ 2 మనం క్యాలిక్యులేట్ చేయలేదు, మనకి టోటల్ 18 అనేవి వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో లాస్ట్ వన్ ఫోకస్ చేద్దాము. C+O, ఇక్కడ COOH అనేది ఇచ్చారు ఫర్ ఇన్ కేస్.
సో అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నెంబర్ ఆఫ్ సిగ్మాస్ అండ్ అలాగే నెంబర్ ఆఫ్ పైస్ అనేవి మనం ఫోకస్ చేస్తే ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సిగ్మాస్ ఫస్ట్ మనం ఏమేమి ఉన్నాయి అసలు ఇక్కడ చూద్దాము. CH3, ఇక్కడ CE, CH2, ఇక్కడ C డబుల్ బాండ్ OH అనేది రాస్తాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి CH3 3 ఉన్నాయి, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12 సిగ్మాస్ అనేవి ఉన్నాయి. మళ్ళీ మనం లెక్కడదాము. 3 ఇక్కడ అండ్ అలాగే 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఓవరాల్ 12 సిగ్మాస్. అండ్ అలాగే ఎన్ని పైస్ అంటే ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్. సో 2 పైస్ అనేవి ఓవరాల్గా మనకి ఉన్నాయి. సో ఇవి మీరు ఫోకస్ చేయండి మెయిన్లీ. అండ్ అట్లనే నెక్స్ట్ వచ్చేసరికి హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ అనేది ఫోకస్ చేద్దాము. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి? హైబ్రిడైజేషన్. ఓకే, హైబ్రిడైజేషన్ అనేది ఫోకస్ చేద్దాము. ఫర్ ఇన్ కేస్ వాళ్ళు కొన్ని యొక్క కాంపౌండ్స్ అనేవి ఇచ్చారు, లైక్ ఓకే, ఇలా మనకి 2 కాంపౌండ్స్ అనేవి ఇచ్చారు అనుకుంటే ఫస్ట్. సో ఇక్కడ మెయిన్లీ మనం ఫోకస్ చేస్తే సిగ్మా బాండ్స్ అనేవి మనం ఎలా క్యాలిక్యులేట్ ఇక్కడ హైబ్రిడైజేషన్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ సిగ్మా ప్లస్ లోన్ పేర్. సో మనకి ఎన్ని సిగ్మాస్ ఉన్నాయి, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి అనేది ఫోకస్ చేస్తాము. ఫర్ ఇన్ కేస్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ సిగ్మాస్ అనేవి ఆర్ సిగ్మా ప్లస్ లోన్ పేర్ అనేవి మనకి ఇక్కడ 4 వచ్చింది అంటే మనం దాన్ని sp3 హైబ్రిడైజేషన్ అంటాము. ఫర్ ఇన్ కేస్ మనకి నెంబర్ ఆఫ్ సిగ్మా ప్లస్ లోన్ పేర్ అనేది 3 వచ్చింది అంటే sp2 హైబ్రిడైజేషన్ అంటాము. ఇక్కడ 2 మాత్రమే వస్తుంది అంటే sp హైబ్రిడైజేషన్ అంటాము. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్మాస్ అండ్ లోన్ పేర్స్ అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ వాల్యూ కాస్త మనకి 4 వచ్చింది అంటే ఇది sp3 హైబ్రిడైజేషన్, 3 వచ్చింది అంటే sp2, 2 వచ్చింది అంటే sp. జస్ట్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది మీరు మెమరైజ్ అయితే జస్ట్ సినిమా అయిపోయినట్టే మనకి. ఓకే, సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే మనం మోర్ ఎగ్జాంపుల్స్ అనేవి ఫోకస్ చేద్దాము ఇక్కడ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎన్ని సిగ్మాస్ ఉన్నాయి అనేది ఫోకస్ చేస్తే ఇక్కడ మనకి CH2 అనేది ఉంది, ఇక్కడ CH, CH2, CH, CH3 కదా. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఇంకొకటి కూడా మనకి అన్నీ కూడా సిగ్మాస్ ఉంటే 4 సిగ్మాస్ అనేవి ఉన్నాయి. దట్ మీన్స్ 4 సింగిల్ బాండ్స్ అనేవి ఉన్నాయి. 4 సింగిల్ బాండ్స్ ఉంటే మనం sp3 అంటాము. ఫర్ ఇన్ కేస్ 1 డబల్ ఉంటే sp2, 1 ట్రిపుల్ బాండ్ ఉంటే sp, 2 డబుల్ బాండ్స్ ఉన్న sp. సో అది ఎలా మనం చూడాలి అన్నది ఫోకస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఒక డబుల్ బాండ్ ఉంది కదా, మనం డైరెక్ట్లీ sp2 అని రాసేయచ్చు. బట్ అకార్డింగ్ టు మన సిగ్మా లోన్ పేర్ అని కూడా చూసుకుంటే ఇక్కడ మనకి అకార్డింగ్ టు 2 CH బాండ్స్ 2 సిగ్మాస్ అండ్ ఇక్కడ కార్బన్కి చూసుకుంటే 3 సిగ్మాస్, ఏ లోన్ పేరు ఉండదు. సో 3 సిగ్మాస్ అంటే ఏంటమ్మా, అది sp2 హైబ్రిడైజేషన్. సో కార్బన్ 1, 2, 3, 4, 5, 6 అనేది చూసుకుంటే కార్బన్ 1 అనేది ఏంటి, sp2 హైబ్రిడైజేషన్. వెరాస్ కార్బన్ 2 అనేది చూసుకుంటే ఇక్కడ 1, 2, 3 సిగ్మాస్ అనేవి ఉన్నాయి. కార్బన్ 2 అనేది 3 సిగ్మాస్ అంటే మనం ఏమంటామమ్మా, sp2 హైబ్రిడైజేషన్. ఈ సెకండ్ కార్బన్కి కూడా మనకి ఒక డబల్ బాండ్ అనేది ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఒక డబల్ బాండ్ అనేది కనుక మనకి ఉంటే మనం దాన్ని ఏమంటాము, ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్ అని అంటాము. సో ఇక్కడ మనం ఫోకస్ చేసుకుంటే
నెక్స్ట్ థర్డ్ కార్బన్ అనేది చూస్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా, ఇక్కడ 2 విత్ రెస్పెక్ట్ టు 2 హైడ్రోజన్స్ 2 సిగ్మాస్ అండ్ విత్ రెస్పెక్ట్ టు 2 కార్బన్స్ 2 సిగ్మాస్. సో C3 కార్బన్ అనేది చూసుకుంటే టోటల్ 4 సిగ్మాస్ ఉన్నాయి. 4 సిగ్మాస్ అంటే ఏంటి, sp3 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ కార్బన్కి కూడా ఇక్కడ 4 సిగ్మాస్ ఉన్నాయి. ఇది కూడా వాట్, sp3 హైబ్రిడైజేషన్. అన్ని సింగిల్ బాండ్సే ఫోర్త్ కార్బన్కి. వెరాస్ ఫిఫ్త్ కార్బన్కి కూడా అన్ని సింగిల్ బాండ్సే, అన్ని సింగిల్ ఉంటే మనం ఏమన్నాము, sp3 హైబ్రిడైజేషన్. వెరాస్ సిక్స్త్ కార్బన్ చూసుకుంటే ఇక్కడ కూడా అన్ని సింగిల్ బాండ్స్, సో sp3 హైబ్రిడైజేషన్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఒక ట్రిపుల్ బాండ్ ఉంది. ఇది ఈ కార్బన్కి కూడా ఒక ట్రిపుల్ బాండ్ ఉంది. సో ఇది కూడా sp హైబ్రిడైజేషన్, ఇది కూడా sp హైబ్రిడైజేషన్. వెరాస్ నెక్స్ట్ కార్బన్కి చూసుకుంటే ఇక్కడ ఈ కార్బన్కి విత్ రెస్పెక్ట్ టు ఈ కార్బన్కి ఒక్క డబుల్ బాండ్ అనేది ఉంది. సో sp2 అంటాము. వెరాస్ విత్ రెస్పెక్ట్ టు ఈ కార్బన్కి మనకి ఎన్ని బాండ్స్ అనేవి ఉన్నాయేమో 4 బాండ్స్, బట్ అందులో 2 కూడా ఏంటి, డబుల్ బాండ్స్. సో ఇక్కడ ఎన్ని సిగ్మాస్, 1 2 సిగ్మాస్ అంటే మనకి sp హైబ్రిడైజేషన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, 2 డబుల్ బాండ్స్ ఉన్నా సరే మనకి sp హైబ్రిడైజేషన్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి మనం sp హైబ్రిడైజేషన్ అంటాము. వెరాస్ ఈ కార్బన్కి చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు ఈ కార్బన్ మనకి ఓన్లీ ఒక డబుల్ బాండ్ మాత్రమే ఉంది. సో మనం ఏమంటాము అంటే sp హైబ్రిడైజేషన్ ఇది కూడా. సో ఇలా మనం హైబ్రిడైజేషన్ని ఈజీగా చెప్పగలుగుతాము. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సో ఇక్కడ OH అనేది ఉంది. సో ఇది మనం ఫోకస్ చేస్తే ఇక్కడ, సో ఫస్ట్ మనకి ఈ యొక్క కార్బన్ అనేది చూసుకుంటే మెయిన్లీ ఈ యొక్క కార్బన్కి ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి, ఒక డబుల్ బాండ్ అనేది ఉంది. సో మనం ఏమంటాం, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంటే sp2 హైబ్రిడైజ్డ్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు దిస్ కార్బన్ కూడా మనకి ఒక డబుల్ బాండే ఉంది. సో sp2 హైబ్రిడైజ్డ్. ఈ కార్బన్కి ఎలాంటి డబుల్ బాండ్స్ లేవు, అన్నీ సింగిల్ బాండ్సే. సో మనం sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అంటాము. వెరాస్ విత్ రెస్పెక్ట్ టు ఈ కార్బన్ కూడా మనకి ఎలాంటి డబుల్ బాండ్స్ అనేవి లేవు. సో ఇది కూడా sp3 హైబ్రిడైజేషన్. వెరాస్ ఈ ఆక్సిజన్కి మనం చూసుకుంటే ఫర్ ఇన్ కేస్, సో ఇక్కడ మనకి 2 సిగ్మాస్ అనేవి ఉన్నాయి, ఒకటి 2 సిగ్మాస్ అండ్ 2 లోన్ పేర్స్. సో టోటల్ లోన్ పేర్స్ సిగ్మాస్ ఎంతమ్మా, 2 + 2 4 అంటే మనం sp3 హైబ్రిడైజేషన్ అని అంటాము. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది రాసుకోండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి అన్ని కార్బన్స్ కూడా సింగిల్ బాండ్, ఈ కార్బన్ అనేది అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉన్నాయి. సో అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే మనం sp3 హైబ్రిడైజేషన్ అని అంటాము. వెరాస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒకే ఒక్క డబుల్ బాండ్ అనేది ఉంది. ఒక్క డబుల్ బాండ్ ఉంటే sp2 అంటాము. ఇక్కడ అన్ని విత్ రెస్పెక్ట్ టు దిస్ కార్బన్ అన్నీ కూడా సింగిల్ బాండ్సే. సో sp3. విత్ రెస్పెక్ట్ టు ఈ కార్బన్ ఒక్క డబుల్ బాండ్ అనేది ఉంది. సో sp2 హైబ్రిడైజ్డ్. ఈ ఆక్సిజన్ అనేది చూసుకున్నా సరే మీకు ఎలా వస్తుంది, ఈ ఆక్సిజన్ హైబ్రిడైజేషన్ ఫర్ ఇన్ కేస్ మీరు కడితే మీకు 2 లోన్ పేర్స్ అనేవి ఉన్నాయి, ఒక సిగ్మా అనేది ఉంది. సో ఇట్ ఈస్ sp2. ఇది కూడా sp2. వెరాస్ ఇది వచ్చేసరికి sp3, ఎందుకంటే మనకి 2 బాండ్ పేర్ 2 లోన్ పేర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ కదా. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, సో ఈ NH2 అనేది చూసుకుంటే ఇక్కడ నైట్రోజన్ అనేది ఎన్ని బాండ్స్ అనేది ఫామ్ చేసింది, 2 బాండ్స్ విత్ నైట్రోజన్ అండ్ 1 బాండ్ విత్ ద కార్బన్. టోటల్ మనకి 3 సిగ్మాస్ అనేవి ఉన్నాయి అండ్ ఒక లోన్ పేర్ కూడా ఉంది. సో టోటల్ ఇట్ ఇస్ sp3 హైబ్రిడైజేషన్. వెరాస్ ఇక్కడ ఈ కార్బన్కి అన్నీ కూడా సిగ్మాసే ఉన్నాయి. సో sp3 హైబ్రిడైజేషన్. ఈ కార్బన్కి కూడా అన్ని సిగ్మాస్ ఉన్నాయి. సో sp3 హైబ్రిడైజేషన్. ఈ కార్బన్కి చూసుకుంటే ఒక ట్రిపుల్ బాండ్ అనేది ఉంది. ఒక ట్రిపుల్ బాండ్ ఉంటే మనం ఏమన్నాము, sp హైబ్రిడైజేషన్. ఈ విత్ రెస్పెక్ట్ టు ఈ కార్బన్ కూడా మనకి ఒక ట్రిపుల్ బాండ్ ఉంది. సో sp హైబ్రిడైజేషన్. వెరాస్ విత్ రెస్పెక్ట్ టు ఈ కార్బన్ మనకు ఒక డబుల్ బాండ్ అనేది ఉంది. ఒక డబుల్ బాండ్ అనేది ఉంటే sp2 హైబ్రిడైజేషన్. ఇక్కడ కూడా మనకి ఒక డబుల్ బాండ్ అనేది ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు ఇది కూడా మనకి sp2 హైబ్రిడైజేషన్. ఓకే, సో
నెక్స్ట్ వచ్చేసరికి సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాము. అండ్ అలాగే నేను క్వశ్చన్స్ అనేవి కూడా ఇస్తాను, హోంవర్క్ క్వశ్చన్స్. మీరు అవి ఫోకస్ చేయండి మెయిన్లీ ఆఫ్టర్ దిస్ వీడియో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అనేది చేసి మనం ఆ హోంవర్క్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాము. సో హెచ్, సో COOH అంటే మనకు అది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. ఏ ఫంక్షనల్ గ్రూప్ అమ్మ? ఇది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. అండ్ ఇక్కడ COOH అంటే ఇక్కడ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్. అండ్ COO అంటే కీటోన్. ఇక్కడ OH అంటే ఆల్కహాల్, NH2 అంటే అమీన్. సో ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి మీరు ఫోకస్ చేసుకోవాలి. ఫర్దర్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాము, డోంట్ వరీ. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ CH3 అనేది ఉంటుంది. అన్నీ కూడా మనకి సింగిల్ బాండ్స్. సో మనం sp3 హైబ్రిడైజేషన్ అంటాము. ఇక్కడ ఇది sp2, ఇది కూడా sp2 హైబ్రిడైజేషన్. అన్ని sp3 బికాస్ అన్ని సింగిల్ బాండ్స్న sp3. ఇది కూడా అన్ని సింగిల్ బాండ్స్, సో sp3. ఇక్కడ వచ్చేసరికి 1 డబుల్ బాండ్ అనేది ఉంది, సో sp2 కదా. వెరాస్ విత్ రెస్పెక్ట్ టు ఈ ఆక్సిజన్ అని చూసుకున్నా సరే మనకి sp2 హైబ్రిడైజేషన్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హైబ్రిడైజేషన్ అండ్ ది నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్. సో ఇప్పుడు అందరూ క్వశ్చన్ అయితే తీసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై అయితే మీరు కామెంట్ చేయండి. సో ఈ యొక్క కాంపౌండ్కి ఎన్ని సిగ్మాస్ ఎన్ని పైస్ అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసరికి ఇక్కడ హైబ్రిడైజేషన్ అనేది ఫోకస్ చేయండి. హైబ్రిడైజేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్బన్. వన్, 2, 3, 4, 5, 6. విత్ రెస్పెక్ట్ టు 6 కార్బన్స్ ఏమేమిటి? ఫస్ట్ కార్బన్ అయితే C1 ఈ హైబ్రిడైజేషన్, C2 ఈ హైబ్రిడైజేషన్ అన్నట్టు మీరు అయితే కామెంట్ చేయండి. సో ఇది స్టూడెంట్స్ మన యొక్క వీడియోస్. ఈ వీడియోలో మీరు క్లియర్ అయింది అనుకుంటున్నాను, నెంబర్ ఆఫ్ సిగ్మాస్ అండ్ నెంబర్ ఆఫ్ పైస్ అండ్ అలాగే హైబ్రిడైజేషన్ ఎలా కనుక్కోవాలి అన్నది. సో ఇలాంటి వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.